అది ఎట్లాగూ వాడు నువ్వు కౌంట్ జనాభా పెరుగుతుంది కదా సార్, అప్పుడు చూసుకుంటే జనాభా లెక్కలు ఇవాళ కొత్తగా ఎత్తుక్కోనక్కర్లా. ఇప్పుడంటే సరే తప్పదు కాబట్టి రాస్తున్నారు. కానీ ఇవాళ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే మనకి జనాభా లెక్కలు ఎందుకు అవసరం అంటే ఇళ్లల్లో కనేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, సమ్ నర్సింగ్ హాస్పిటల్ ఎక్కడైతే జరుగుతున్నదో ఇవాళ ఉన్న యాజ్ పర్ నామ్స్ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా సరే ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ పంచాయతీ కార్పొరేషన్ లో ఉంది. ప్రతిరోజు నీకు అక్కడ ఇవ్వగానే ఆన్లైన్ లో వాళ్ళు అప్ చేసేయాలి డాక్టర్లు. కార్పొరేషన్ మున్సిపాలిటీలు పంచాయతీలు అయిపోతుంది. మీకు చూస్తే ఇప్పుడు నేను నా భార్య పేరుతో సో అబ్బాయి పుట్టాడు అనేసి అక్కడ రిజిస్టర్ అవుతుంది. తర్వాత నేమ్ ఇంక్లూడింగ్ అనేది ఒక రోజున అప్లికేషన్ పెట్టుకోవడం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అడగడం, ఆధార్ అంటే తర్వాత రోజుల్లో వచ్చినాయి ఇప్పుడు. కాబట్టి ఎంతమంది ఉంటున్నారో అక్కడ తెలుసు ప్రభుత్వానికి. జనాభా లెక్క క్లియర్ గా ఉంది. వాళ్ళ మన లెక్క 145 కోట్లు, 150 అంటున్నారు కానీ 145. ఏది మొన్న 2021కి మనకు వచ్చిన లెక్క. ఇప్పటికి ఈ 5 కోట్లు ఏమైనా పెరిగితే పెరిగి ఉండాలి. అది ఇంకోటి పెరుగుదలలో తరుగుదల కూడా ఉంది. ఇక్కడ మోడీ అమిత్ షా చేసిన పని ఏంటంటే, నేను ఒక 2 సీనియర్ ఎంపీలతో మాట్లాడినప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే, నేను అడిగా ఇప్పుడు ప్రభుత్వం ఎవడ అధికారంలో ఉంటే వాళ్ళ చేతికే నియోజకవర్గాల చేతికి వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు దెబ్బతింటారు కదా మీరు అన్నటువంటి